తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈ నెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జోనల్ ఇన్ఛార్జీల ద్వారా తొలుత బీఫామ్లు ఇప్పించాలని భావించినప్పటికీ అభ్యర్థులు సెంటిమెంట్ గా భావిస్తారనే సూచన మేరకు నిర్ణయం మార్చినట్లు సమాచారం. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీఫామ్లను చంద్రబాబు ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున తెదేపా, జనసేన, భాజపా నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేష్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. రాష్ట్రానికి 10 ఏళ్లలో భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బారాసా మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏం చేశారో చెప్పాలన్నారు. గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు భాజపా కూడా సహకరించిందన్నారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ప్రసాద పథకం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి కురవటంతో అక్కడి జనజీవనం స్తంభించింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్లో నీరు నిలిచిపోవడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసింది.